అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైభవంగా వైకుంఠ ఏకాదశి జరుగుతోంది. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తూ ఉన్నారు. భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ అధికారులు ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాడపల్లి ఆలయం నుంచి మరిన్ని అప్డేట్స్ తెలియచేయడానికి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే వైష్ణవ దేవాలయాలన్నీ కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పాలి. అయితే ఈ ప్రస్తుతానికి మనం కోనసీమ తిరుమల వాడపల్లి పుణ్యక్షేత్రంలో ఉన్నాం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సర్వాంగ సుందరంగా అంటే ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని సర్వాంగ సుందరంగా ఆలయాన్ని మాత్రం అలంకరించారు. దాంతోపాటు ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి సుమారు అంటే వాడపల్లి క్షేత్రంలో ఈ రోజు అయితే మాత్రం సుమారు 50,000 మంది దర్శనం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కాకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పి కార్యనిర్వహణాధికారి అయితే మాత్రం చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం అంతర్వేది, అదేవిధంగా అప్పనపల్లి, కోరుకొండ ఇలా ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు అది కూడా వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకైతే మాత్రం భక్తులు ఈ నుంచి కూడా పోటెత్తారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక వాడపల్లి క్షేత్రంలో ఉన్నాం. వాడపల్లి క్షేత్రంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడైతే మాత్రం ఎక్కువగా ఉంది. అయితే వాళ్ళకి ప్రత్యేకమైన క్యూ లైన్లతో పాటు మంచినీటి సదుపాయం, వాళ్ళకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రత్యేకమైన భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి కార్యనిర్వహణాధికారి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని వైష్ణవ దేవాలయాలు కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే మాత్రం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకునేందుకైతే మాత్రం వైకుంఠ ద్వారం ద్వారా దర్శనాన్ని అయితే మాత్రం భక్తులు చేసుకుంటారని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలన్నీ కూడా భక్తులతో పోటెక్కినాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్ సతీష్.